అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. మొదటగా మన వి55 న్యూస్ ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేత, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు డిప్యూటీ సీఎం చేసినటువంటి వ్యక్తి అలా నాని ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో నిన్న జాయిన్ అయినటువంటి విధానం మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ఆయన టీడీపీ తీర్థం అయితే పుచ్చుకున్నారు. అయితే తాజాగా ఆయన 2024లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఓడిపోయిన తర్వాత ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి, అదేవిధంగా ఆ యొక్క పార్టీ నుంచి కూడా రాజీనామా చేసి బయటకు వచ్చాడు అనేది మనము అప్పుడు స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు. అయితే తాజాగా ఏలూరు నియోజకవర్గం గురించి మనం మాట్లాడుకుంటే ఆయన 2004, అదేవిధంగా 2009, 2019 ఎన్నికలలో కూడా అక్కడ విజయం సాధించినటువంటి విధానం కూడా గమనించుకోవచ్చు. అంటే తాజాగా ఇప్పుడు ఈయన రాజీనామా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినప్పటి నుంచి కూడా టీడీపీ పార్టీలోకి చేరాలని కూడా ప్రయత్నాలు అయితే చేశాడు. కానీ అక్కడ ఉన్నటువంటి క్యాడర్ కొంత నిరుత్సాహ చెందడంతో ఇలాంటి సందర్భాలు వచ్చినటువంటి సన్నివేశాలతో ఆయన పార్టీలో జాయిన్ కావడానికి కొంత సమయం అయితే పట్టింది. సో ఏటకెళ్ళకైతే అక్కడ ఉన్నటువంటి లీడర్లను ఒప్పించి ఫైనల్ గా అయితే అలనానికి సంబంధించి ఆయనకి సరౌండింగ్ బాగా బ్యాక్గ్రౌండ్ ఉండడం, అదేవిధంగా ఆయన రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలలో కూడా ఉపయోగపడే అవకాశం ఉందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులను కూడా ఒప్పించి కూడా ఆయన ఇప్పుడు ఏటకెళ్ళకైతే గ్రీన్ సిగ్నల్ ఇచ్చి నిన్న చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ఆయన జాయిన్ కావడం జరిగిందనమాట. అయితే తాజాగా ఈయన తెలుగుదేశం పార్టీలో ఎన్నాళ్ళు ఉంటాడు ఉండడు అనేది అయితే మనకు మరికొన్ని రోజుల్లో క్లియరెన్స్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఏలూరులో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కీలకమైనటువంటి వ్యక్తులపై కూడా అంటే దాడులు, అదేవిధంగా కొన్ని రాజకీయ పరిణామాలు చేసినటువంటి విధానం కూడా మనం స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు. సో ఫైనల్ గా అయితే ఆళ్ళని నాన్నగారు టీడీపీ తీర్థం అయితే పుచ్చుకున్నారు. మరి ఆయన తెలుగుదేశం పార్టీలో ఇమ్మడగలడా లేదా అనేది మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ.